నా ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది. నా ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది. నా ఫేస్ అసలు ఫేస్ వాష్ చేసుకున్నట్టే ఉండట్లేదు. అసలు నాకు ఫ్రెష్‌నెస్ ఉండట్లేదు. నా ఫేస్ ఎప్పుడూ జిడ్డుగానే, ఆయిలీగా ఉంటుంది. నాకు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా సూట్ అవ్వట్లేదు. ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బయటది యూజ్ చేద్దామంటే కెమికల్ ఉంటుంది. సో, ఏది యూజ్ చేయాలి? టోనర్ ఏది యూజ్ చేయాలని చెప్పి కన్‌ఫ్యూజన్‌గా ఉంది నాకు చాలా. ఏం చేయమంటావు? ఇలాగే బాధపడుతున్నారా? ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలి? ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా నా ఫేస్ అంతా జిడ్డుగానే ఉంటుంది. డల్‌గానే ఉంటుంది. అసలు గ్లో అన్నది ఉండట్లేదని బాధపడుతున్నారా? అలా అయితే ఇవాళ నేను మంచి డీఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది తీసుకొచ్చేసాను. అది పెట్టుకుంటే మీ స్కిన్ అనేది లైటెన్ అవుతుంది, బ్రైటెన్ అవుతుంది. సో, ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలనుకుంటే ప్రిపరేషన్ ప్లస్ అప్లికేషన్ అనేది చూసారంటే మీకు ఇన్‌స్టంట్ రిజల్ట్ ఫస్ట్ యూజ్‌లోనే మీ స్కిన్ అనేది లైటెన్ అవుతుంది, బ్రైటెన్ అవుతుంది. అదేంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోతేనే అర్థమవుతుంది. పదండి. మై బ్యూటిఫుల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తోనే ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఓకేనా? ఇవాళ ఒక మంచి లైటెన్ అండ్ బ్రైటెన్ అయ్యే మంచి డీఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది మీ అట్లా తీసుకొచ్చేసింది. మీ స్కిన్ అనేది లైటెన్ చేసుకోవడానికి, బ్రైటెన్ చేసుకోవడానికి, గ్లోయింగ్‌గా ఉంచడానికి. ఏంటి జోక్ అంటున్నారా? జోక్ ఏంటి అఖిల? అసలు సమ్మర్‌లో జిడ్డుగానే ఉంటుంది గానీ, అసలు సమ్మర్‌లో మాకు గ్లోయింగ్ స్కిన్నే ఉండదు. లైటెన్ అసలెలా అవుతుంది? అనుకుంటున్నారా? సో, అలా అయితే ఇవాళ మీరు ఆలోచనలకి చెక్ పెట్టేసేయండి. అక్కడితోనే ఆపేసేయండి. ఎందుకంటే ఇవాల్టి వీడియో అన్నది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మీ డీఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అన్నది పక్కన పెట్టేసి ఇవాళ నేను చెప్పే డీఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది యూజ్ చేశారంటే మీ స్కిన్ అనేది లైటెన్ అవుతుంది, బ్రైటెన్ అవుతుంది, గ్లోయింగ్‌గా ఉంటుంది. సమ్మర్‌లో గూడా ఫేస్ వాష్‌తో అసలు గ్లోయింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఆ! మీకు అసలు ఏ డౌట్ అన్నది పెట్టుకోవద్దు. మీరు ఈ సమ్మర్‌లో గూడా మన స్కిన్ అనేది లైటెన్ అవుతుంది, బ్రైటెన్ అవుతుంది అంతే. అలా ఆలోచించుకొని మనం ప్రిపరేషన్‌లోకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంగ్రీడియెంట్స్ అన్నది చాలా చాలా మంచి ఇంగ్రీడియెంట్. ఆ ఇన్‌ఫ్యూజ్ అనేది నేను కరెక్ట్‌గా చేశాను. నేనెలా చెప్పానో అలాగే యూజ్ చేయండి. అప్లికేషన్ గూడా అలాగే చేయండి. మీ స్కిన్ కేర్ రొటీన్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలి అనుకుంటే మీరు ప్రిపరేషన్‌తో పాటు అప్లికేషన్ కూడా చూడాలి. కంప్లీట్‌గా ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తేనే మీకు ఫస్ట్ యూజ్‌లోనే రిజల్ట్ అన్నది రావడం పక్కా. ఎందుకంటే మీ స్కిన్ అనేది ఒక గ్లో అన్నదొస్తుంది. ఆ తర్వాత 7 డేస్ అనేది కంటిన్యూయస్‌గా యూజ్ చేశారంటే మీ స్కిన్ అన్నది ఒక లైట్ అనేది వెలుగుతుంది. ఒక ట్యూబ్ లైట్ అనేది మీ ఫేస్‌లో వచ్చేస్తుంది. సో, అదేంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు ప్రిపరేషన్‌లోకి ఎళ్ళిపోదాం. ఓకేనా? ప్రిపరేషన్‌లోకెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట ఏంటంటే కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో అనేది చాలా బావుంటుంది. సో, అందుకని వెంటనే ఇప్పుడే ఒక లైక్ కొట్టేసేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సమ్మర్ స్పెషల్ డీఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది ఇక్కడ నేను తీసుకొచ్చేస్తున్నాను. సో, ఇలాగే మంచివి డీఐవై రెమెడీస్ ఏది మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే నేను అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఏ రెమెడీ అనేది మిస్ చేయొద్దు. జీరో అంటే నెగెటివ్ ఎఫెక్ట్‌తో, జీరో కెమికల్స్‌తో ఇంట్లోనే మీ కంఫర్ట్ జోన్‌లో మీరు చేసుకొని ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీ హెయిర్‌కి, స్కిన్‌కి పొందొచ్చు. ఫస్ట్ మన ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ అనేది రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. కొరియన్ స్కిన్ సీక్రెట్ అదే కదా. తర్వాత నేను బీట్రూట్ పౌడర్ తీసుకున్నాను. మన స్కిన్‌ని లైటెన్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, పిగ్మెంటేషన్ అనేది తగ్గిస్తుంది. తర్వాత రోజ్ పెటల్ పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట. హాఫ్ కప్ అనేది రోజ్ పెటల్ పౌడర్, హాఫ్ కప్ అనేది నేను ఇక్కడ ఎలోవెరా లీఫ్ పౌడర్ అనేది తీసుకున్నాను. మీరు ఎంత ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అంత తీసుకోండి. నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ రోజులు అనేది నాకు ఇది వస్తుందనమాట. తర్వాత ఎలోవెరా లీఫ్ పౌడర్ ఎందుకు తీసుకున్నానంటే మన స్కిన్ ఎంత స్మూత్గా ఉంచుతుంది, ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. ఎలోవెరా అన్నది స్కిన్ని లైటన్ కూడా చేస్తుంది. సో ఆ తర్వాత బీట్రూట్ పౌడర్ కూడా మన స్కిన్ని లైటన్ బ్రైటన్ చేస్తుంది. రోజ్ పెటల్ పౌడర్ అన్నది మన స్కిన్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. అలాగో ఆ తర్వాత మన స్కిన్ని టోన్ చేస్తుంది అనమాట. సో అందుకనే తీసుకున్నాను. వాటర్తో మిక్స్ చేసేసుకోండి. ఏ లమ్స్ లేకుండా నీట్గా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా వాటర్ అన్నది మీరు పోసుకోవాలి. ఓకేనా? సో వాటర్ అన్నది కొంచెం లిక్విడ్గా ఉండాలి. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోండి. ఆ తర్వాత అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. మీడియం అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ వర్క్ అంతా మీరు చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది. అన్నీ మనం ఇక్కడ పౌడర్స్ అన్నది యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ మాడకూడదు, లేకపోతే మన ఫేస్ వాష్ అనేది పాడైపోతుంది కదా. సో అందుకనే అక్కడే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మనకి ఒక బాయిల్ అవుతూ ఉంటుంది. సో అయ్యేటప్పుడు అలాగే ఉండి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. థిక్కెన్
ఇక్కడ మనం రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాం కదా, బియ్యం పిండి అనేది థికెన్ అవుతుంది. సో అందుకని అక్కడే ఉండి మీరు కలుపుతూ ఉండాలి. రోజ్ పెటల్ పౌడర్ అలాగే బీట్రూట్ పౌడర్ కలిసి మన స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉంచుతుందంటే, అదైతే ఇలా నేను చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట. సో పొంగుతోంది. సో అందుకని పెద్దది మీరు ఏదైనా గిన్నె తీసుకుని అది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను. కానీ మీరు పెద్ద గిన్నె పెట్టేసుకోండి ఒకేసారి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే పని అయితే ఉండదు. ఓకేనా? సో మంచిగా అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉన్నప్పుడు అది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా? మరీ దగ్గరికి రాకూడదు, మరీ థిక్గా అవ్వకూడదు మనకి. ఎందుకంటే ఇందులో మన పౌడర్స్ అన్ని ఇన్ఫ్యూజ్ చేసాం కదా. సో ఇక్కడ నేను నెక్స్ట్ మన ఫేస్ వాష్ అన్నది స్మూత్ కన్సిస్టెన్సీ ఉండడం కోసం నేను ఇక్కడ స్ట్రెయిన్ చేస్తాను అనమాట. సో అందుకని మరీ థిక్ అయితే మనకి స్ట్రెయిన్ అన్నది అవ్వదు. ఇలా అయ్యేలా వరకు ఉంచేసి ఆపేసేయండి. నేను ఆపేసాను. సో చల్లారక్కర్లేదు, గోరువెచ్చగా అలాగే వేడిగా ఉన్నప్పుడే మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి. చల్లారిపోతే మళ్ళీ మనకి స్ట్రెయిన్ చేయడం కష్టం. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసేసాను. ఓకేనా? స్ట్రెయిన్ చేశాక కంప్లీట్గా చల్లారనివ్వండి. సో కంప్లీట్గా చల్లారైపోయిన తర్వాత పంప్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మన డిఐవై ఫేస్ వాష్ అనేది మనకి రెడీ అయిపోయింది, ఇంట్లోనే కెమికల్ లేకుండా. ఇప్పుడు మన డిఐవై టోనర్ అనేది రెడీ చేసేసుకుందాం. దానికి పుచ్చకాయ ముక్కలు, వాటర్ మిలన్ పీసెస్ కావాలన్నమాట. సో గ్రైండ్ చేసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ పిప్ అనేది మన స్క్రబ్లా కూడా వాడుకోవచ్చు. తర్వాత గ్రీన్ టీ 2 బ్యాగ్స్ తీసుకుని హాట్ వాటర్లో నేను సోక్ చేసేసుకున్నాను. సోక్ చేసుకున్నాక డికాషన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత నేను వాటర్ మిలన్ జ్యూస్ ప్లస్ మన గ్రీన్ టీ డికాషన్ ఉంది కదా, ఆ రెండు నేను మిక్స్ చేసేసుకుని స్ప్రే బాటిల్ స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెండు నేను ఎందుకు తీసుకున్నానంటే, గ్రీన్ టీ అనేది మన యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన స్కిన్ని లైట్ అండ్ బ్రైటన్ చేస్తుంది అనమాట. ఫ్రెష్నెస్గా కూడా ఉంచుతుంది. వాటర్ మిలన్ అన్నది ఎంత బాగుంటుందంటే మన పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, మనకు ఒక ఫ్రెష్ లుక్ అన్నది ఇస్తుంది మన ఫేస్కి అనమాట. సో మన మూడ్ కూడా ఎన్హాన్స్ అయిపోతుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఫ్రేగ్రెన్స్ అన్నది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే గ్రీన్ టీ అలాగే వాటర్ మిలన్ కలిసి సూపర్గా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత చెప్పడం మర్చిపోకండి. అప్లికేషన్ ఏంటో చూసేద్దాం. ఈ అప్లికేషన్ అనేది యూస్ చేసే ముందు ఒకసారి నా ఫేస్ చూసేది ఎంత డల్గా ఉందో లాస్ట్లో చూపిస్తాను రిజల్ట్ ఎంత బాగుంటుందో. సో ఫేస్ వాష్ అనేది నేను ఒకసారి పంప్ చేసేసుకుని ఫేస్కి మంచిగా అప్లై చేసేసుకుని వెట్ చేసుకోకర్లేదు, ఫేస్కి అప్లై చేసేసుకుని ఆ తర్వాత నేను 1 మినిట్ అన్నది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వైప్ ఆఫ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అంటే, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కెమికల్ ప్రోడక్ట్స్ కానీ కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూస్ చేసాం కాబట్టి మీ స్కిన్ అనేది రివర్ట్ అవ్వకపోవచ్చు. మళ్ళీ మీకు ఈ ప్రోడక్ట్ అనేది బాగాలేదు, ఈ ఫేస్ వాష్ అనేది బాగాలేదు అనిపిస్తుంది. సో అందుకని కెమికల్ ట్రీట్మెంట్స్కి కెమికల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి ఇది యూస్ చేసేటప్పుడు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కెమికల్ అన్నది లేదు, సో ప్రిజర్వేటివ్స్ అనేది వేయలేదు కాబట్టి కంప్లీట్గా మీరు రిఫ్రిజిరేట్ చేయాల్సిందే. 3 to 4 times యూస్ చేయాలి. అది క్లీన్ అయిపోయింది. సో నేను టోనర్ అనేది అప్లై చేసేసుకుంటాను అనమాట. సో ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫేస్ వాష్ ప్లస్ ఈ టోనర్ అన్నది కాంబో ప్యాక్ అనమాట. ఈ రెండు కలిపి యూస్ చేశారంటే మీ స్కిన్ అన్నది లైటర్ అండ్ బ్రైటర్ అవుతుంది. సమ్మర్ సీజన్లో కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని టోనర్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఎంత ఫ్రెష్గా ఉందంటే 2 hours తర్వాత కూడా నా ఫేస్ అనేది ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నామా అన్నంత ఫ్రెష్గా ఉందన్నమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఫస్ట్ యూజ్లోనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, సమ్మర్లో కూడా మన స్కిన్ అనేది లైటన్ చేసుకోవచ్చు, బ్రైటన్ చేసుకోవచ్చు, గ్లోయింగ్గా ఉంచుకోవచ్చు. అలాగే మన చేతులతోనే మన డిఐవై ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది 0 chemicals, 0 and నెగిటివ్ ఎఫెక్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని అర్థమైపోయింది కదా. సో వెంటనే ఏం చేయాలి, ఇలాంటి డిఐవై రెమెడీస్ ఏది మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.